కొట్టేయాలి. వేస్తావా? అందరికి చెప్పేస్తారు. మరి అందరికి చెప్పేస్తారా? అందరికి అన్ని చేస్తున్నాం కదా, ఇంటింటికి పంపిస్తున్నాం కదా. ఓకే, మిగతా వాళ్ళకి ఈ ఊర్లో వాళ్ళకి చెప్పేస్తావు. థ్యాంక్ యూ. ఏమైంది? ఇంటికి వస్తున్నాయి కదా. తప్పకుండా జగనానికి మాకు కొట్టేయాలి. ఇంటికి వస్తున్నాయి కదా, ఇంతకుముందు ఎవరు చేయాలి. జగనన్న వచ్చాకే వాలంటీర్లు పెట్టి మీ ఇంటికే బియ్యము, మీ ఇంటికే పెన్షన్ అన్నీ పంపిస్తున్నాం. ఓకేనా? సో మళ్ళీ జగనన్న వస్తే అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికి వస్తాయి. ఇస్తావా? ఫ్యామిలీకి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ, 2 ఫ్యామిలీ. నా చూడండి అందరూ రోజమ్మ గారి నాయకత్వం. తెలుసు కదా, పిలుస్తాడు రాత్రి. అందరు నిలబడి అడ్డంగా తీరా, అడ్డంగా తీరా రే. రా ముందుకు రా, ముందుకు రావాలా, సైడ్కి రా. స్కూల్ చెయ్యి. మనము సమస్యలు పరిష్కరించేలా రైతు భరోసా కేంద్ర బాలికలకు వసతులతో కూడిన జూనియర్ కాలేజీ ఏర్పాటు. ఎన్ఎస్సీఎంపురంలో 3000 మందికి ఉపాధినిచ్చే ఫ్యాక్టరీ నిర్మాణం. వాళ్ళకి రాజ్యం అదే జరిగి మళ్ళీ టవల్ లాగా మర్చుకో, లైట్ అప్ టవల్ లాగే.
తిరిగి నిలబడరా ముందు నిలబడరా మీ అందరికీ కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ మీ ఇంటి వద్దకే అన్ని పంపిస్తున్నాం వాలంటీర్స్ ద్వారా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగనన్న మాత్రమే తెచ్చాడు. ఎందుకంటే జనాలకు ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళ ఇంటి వద్దకే